ఇక్కడ జాతర అనే రెస్టారెంట్ దగ్గర రేవ్ పార్టీ జరుగుతోంది. ఇక్కడ చాలా మంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, హీరోలు, విలన్లు, ఈవెన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ మాకు అందిన సందేశం ప్రకారం ఇదే రూమ్ లో వాళ్ళు రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్టుగా తెలిసిందనమాట. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన ప్రభు గారు ఉన్నారు. పురుష ఆణిముత్యం అని చెప్పి రాస్తరుణ్ లావణ్య వాళ్ళ గురించి చెప్పిన శేఖర్ భాష గారు, ప్లీజ్ ఒక్కసారి మీ మొహాన్ని చూపించండి. ఎందుకు లేదు సార్, సమాజానికి మీరు ఖచ్చితంగా అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ఈ రోజు నేను మీకు ఒక సంచలన విషయాన్ని రెడ్ హ్యాండెడ్ గా చూపించబోతున్నాను. ఆ విషయం ఏంటి అంటే, ఇక్కడ జాతర అనే రెస్టారెంట్ దగ్గర రేవ్ పార్టీ జరుగుతోంది. అసలు ఈ రేవ్ పార్టీలో ఎవరున్నారు ఏంటి అంటే, మాకు అందిన సమాచారం ప్రకారం ఇందులో హీరోలు, విలన్లు, డైరెక్టర్లు అండ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఇలా చాలా మంది ఉన్నారు అని. ఎవరెవరు ఉన్నారు అన్నది ఖచ్చితంగా మనం లైవ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం రండి. సో చూసారు కదా, జాతర రెస్టారెంట్ అన్నమాట ఇది. సో ఇప్పటి వరకు రేవ్ పార్టీ అనేది ఖచ్చితంగా పబ్బులలో జరుపుకునే వాళ్ళు, పబ్బులలో జరుపుకుంటే ఈ విధంగా సంచలనం అవుతారేమో అన్న ఉద్దేశంతో ఇప్పుడు జాతర రెస్టారెంట్ లో రేవ్ పార్టీని నడుపుతున్నారు. అసలు ఈ రేవ్ పార్టీలో ఎవరున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను, చూద్దాం రండి. మాకు అందిన సందేశం ప్రకారం ఇదే రూమ్ లో వాళ్ళు రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్టుగా తెలిసిందనమాట. అసలు ఈ రూమ్ లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూద్దాం. సార్ వావ్, ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన ప్రభు గారు ఉన్నారు. సార్ ఏంటి ఇదేంటి ఈ పద్ధతి ఏంటి అంటే 35 ఏళ్ళుగా మీరు సార్ ఈ విధంగా మీరు రేవ్ పార్టీ జరుపుకోవడం ఏంటి అంటే, పబ్బులలో చేసుకుంటే అందరికి తెలుస్తుందన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా రేవ్ పార్టీ జరుపుకుంటున్నారా? సరే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు పురుష ఆణిముత్యం అని చెప్పి రాస్తరుణ్ లావణ్య వాళ్ళ గురించి చెప్పిన శేఖర్ భాష గారు, ప్లీజ్ ఒక్కసారి మీ మొహాన్ని చూపించండి. మీరు ఒక అందరూ ఇక్కడ ఏంటి సార్, అసలు ఎవరికి మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఏంటి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? పబ్బులలో రేవ్ పార్టీ జరుగుతోంది అని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరు ఇక్కడ రేవ్ పార్టీ జరుపుతున్నారు అని చెప్పి సమాచారం మాకు అందింది అక్కడ నుంచి. అసలు ఈ రేవ్ పార్టీ జరపడానికి గల కారణం ఏంటి? ఈవెన్ మీరెందుకు ఉన్నారు ఇక్కడ? శేఖర్ భాష గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, ఇక్కడ హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మురళి గారు కావచ్చు, ఎందుకు లేదు సార్? సమాజానికి మీరు ఖచ్చితంగా చెప్పాలి. 35 సంవత్సరాలుగా మీరు ఒక జర్నలిస్ట్ గా, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గా మీరు పనిచేస్తున్నప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వడానికి మీరు ఇప్పుడు రేవ్ పార్టీ నడిపిస్తున్నారు? రేవ్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు? ఇది రేవ్ పార్టీ కాదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ అలా ప్లీజ్ క్విక్ ఫైట్. రేవ్ పార్టీని ఎవరు చెప్పారు మీకు? ఇది అంటే ఎవరు సమాధానం చెప్తే, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చేసి మా మీద మీరు రైడ్లు చేస్తారా? సమాచారం మాకు మీకు తెలిసిన వాళ్ళ నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది సార్. మీరు ఎందుకు ఇప్పుడు తెలుస్తుంది కదా, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, ఈవెన్ మీరు చేస్తున్నారు, డ్రింక్ కూడా కనిపిస్తోంది. దీన్ని నమ్మలేని పరిస్థితిలో మేము ఎలా ఉంటాము? వెరీ గుడ్. నువ్వు కొంచెం బాబు, ఇది హెరాయిన్, ఇది హెరాయిన్, రేవంటే మీరు పెట్టే చాకిరేవు, మమ్మల్ని పెడుతున్నారు మీరు చాకిరేవు. అది రేవు సినిమా అమ్మా, రేవు సినిమా చేస్తున్న పార్టీ ఇది. రేవు పార్టీ అంటే రేవు సినిమా కోసం పెట్టిన పార్టీ. రండి, మీరు కూడా జాయిన్ అవ్వండి, మా రేవు పార్టీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. అదే మాదక ద్రవ్యాలు చూడండి, ఏమో ఎవరికి తెలుసు, జర్నలిస్ట్ ఇంత దూరం వచ్చింది ఇక్కడ నేను నాశనం చేయాలి అని చెప్పి ఏమన్నా ద్రవ్యాలు ఏమైనా కల్పించారంటే మళ్ళీ నేను పాడేవాళ్ళు.
ఓకే ఓకే సో సో ఓకే రేవు సినిమా రేపు ఆగస్టు 23వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి రేవు సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ మొన్న గ్రాండ్ గా జరిగింది. చలనచిత్ర రంగ ప్రముఖులందరూ ఇచ్చేసి మా కార్యక్రమాన్ని, మా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని అభినందించి ఆశీర్వదించి విజయవంతం చేసిన సందర్భంగా అందరము మా యూనిట్ అందరము కలిసి ఇక్కడ భోంచేస్తున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అంటే ఓన్లీ వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్ హియర్. ఇది ఎలాంటి రేవ్ పార్టీ కాదు, రేవు పార్టీ. కాబట్టి టేక్ ద క్లియారిటీ. ఈ విషయం తెలుసుకోకుండా మా మీద దాడి చేయడానికి వచ్చిన లక్ష్మి, యూ ప్లీజ్ జాయిన్ us ఫర్ ద రేవ్ పార్టీ. సార్ అంటే మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, ఎందుకంటే సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అని చెప్పి మాకు ఆశ్చర్యం కలిగి ఇంత దూరం వచ్చాం. కానీ మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం మాకు అసలు. చాలా శ్రమ తీసుకున్నాము, బట్ ఎనీ హౌ రైట్ టైం లో వచ్చావు, మంచి భోజనం టైంకి వచ్చావు. ప్లీజ్ జాయిన్ us. మీరు ఇది రేవ్ కానీ మీరు బ్రేవ్. వెరీ గుడ్. కాదు, మీలాంటి వాళ్ళు రాజ్-తరుణ్ లావణ్య గురించి ఆ ప్రూఫ్స్ గురించి బయటకు తెచ్చిన పరిస్థితిలో మీరు వచ్చినప్పుడు ఇలాంటి రేవ్ పార్టీ గురించి నేను చెప్పే పరిస్థితిలో నా ధైర్యాన్ని నేను చూపించుకుంటున్నాను. అదే మీ బ్రేవ్నెస్ కి హ్యాట్స్ ఆఫ్. మేమందరం కూడా తిన్న తర్వాత కూడా అంటాం బ్రేవ్ అని. థ్యాంక్ యూ సార్. సో విషయం ఏంటంటే లావణ్య గారు పంపించినా, రాజ్-తరుణ్ గారు పంపించినా, ఎవరు పంపించినా మేము న్యాయాన్ని మాత్రమే చూపిస్తాం ప్రజలకు. అది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అయిపోయిన మరుసటి రోజే మన రేవ్ రిలీజ్ కాబోతుంది థియేటర్స్ లో.